ప్రైజ్ ది లార్డ్. స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా 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 నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు నన్నెంతో ప్రేమించినావు నా కోసం మరణించినావు మరువగలనా నీ స్నేహము మరచిననే మనగలనా మరువగలనా నీ స్నేహము మరచిననే మనగలనా స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా ప్రాణ ప్రియుడా నీ కోసమే వేచాను నిరతం నీ తోడుకై నా ప్రాణ ప్రియుడా నీ కోసమే వేచాను నిరతం నీ తోడుకై ఇచ్చేదనా సర్వస్వము నాకు నా ఆశలు ఈడేర్చుము ఇచ్చేదనా సర్వస్వము నాకు నా ఆశలు నెరవేర్చుము స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు కన్నీటితో ఉన్న నన్ను కరుణించి నన్ను పలుకరించావు మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు మండిన ఎడారిలోన మమత వెల్లువ కురిపించినావు స్నేహితుడా నా స్నేహితుడా నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా 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 నా ప్రాణ స్నేహితుడా ఆపదలో నన్నాదుకునే నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా నా నిజమైన స్నేహితుడా హల్లెలూయా. దేవుని పరిశుద్ధ ఘనమైన నామమునకే స్తుతి మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. నా ప్రియమైన సోదరి సోదరులారా, మరొక్క సమయమున దేవుని పరిశుద్ధ గ్రంథపు లేఖనాలను ధ్యానించడానికి యేసయ్య మనకిచ్చినటువంటి ప్రాముఖ్యమైన
అతి శ్రేష్టమైన సమయమును బట్టి యేసుక్రీస్తును మనందరము గణపరుస్తున్నాం. ప్రియులారా, ప్రభు పేరట మీ అందరికీ కూడా నా శుభాభివందనాలు అందరికీ తెలియపరుస్తున్నాను. ప్రియ క్రైస్తవ సమాజమా, దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యమును మీ ముందుంచడానికి ప్రభు మాకిచ్చినటువంటి ఈ ఆధ్యాత్మిక దైవికమైన అవకాశమును బట్టి యేసుక్రీస్తు ఘనమైన నామమును మేము ఘనపరుస్తున్నాం. మాతో పారిభాగస్తులుగా ప్రభు నామాన్ని ఘనపరుస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియపరుస్తున్నాను. పిల్లరా, ఈ యొక్క దైవికమైనటువంటి కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథపు లేఖనాలను తెరచి దేవుని వాక్యమును ఈ పూట మనము ధ్యానం చేద్దాం. దయచేసి రండి, దేవుని వాక్యమును చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి రాజుల గ్రంథము. ఒక్కసారి మీ బైబిల్ తెరిస్తే మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథము 17 అధ్యాయము 13వ వచనాన్ని చదివి మన దైవీకమైన కార్యక్రమంలో ముందుకు వెళ్దాం. అప్పుడు ఏలియా ఆమెతో ఇలా అన్నాడు, భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకు ఒక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తరువాత నీకు నీ బిడ్డకును అప్పములు చేసుకురము. దేవుడు తన వాక్యముతో మాట్లాడును గాక. ఆమెన్. ఓ చిన్ని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన యేసయ్యా, వందనాలయ్యా. ఈ సమయంలో, ఈ ఉదయకాల సమయంలో నీ మాటలు మేము ధ్యానించడానికి ప్రభు నీవు మాకిచ్చిన చక్కటి అవకాశముకై వందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని వినబోతున్నాం. నీవే మాతో మాట్లాడి నీ నామ మహిమార్థమై నడిపించండి. వాక్యము వినువారు మాత్రమే కాకుండా దాని ప్రకారంగా ప్రవర్తించు అనేకులను ఈ చివరి కాలంలో సిద్ధపరచమని ప్రభువా నీ పేరట ప్రార్థన చేస్తున్నాను. ప్రభు కరుణించండి అయ్యా, నీ కృపతో నింపి నడిపించండి. మహిమ నీకే ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామములో సవినయముగా వేడుకొనుచున్నాము. ఆమెన్. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథములో నుండి ఈరోజు ఒక చిన్ని దైవుని వాక్యమును మనం ధ్యానం చేయబోతున్నాం. అందుకొరకై మిమ్మల్ని అందరినీ దేవుని వాక్య సముఖమునకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియులారా, ఈ రోజున చదువుకున్న వాక్య భాగం ఏమైందంటే ఇలా రాయబడి ఉంది, ఏలియా భయపడవద్దు, ఏలియా భయపడవద్దు. ప్రభువు చెబుతున్నటువంటి మాట ప్రకారంగా అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకుని రమ్ము. ఈ విషయం మనందరికీ తెలిసిన విషయమే. క్రైస్తవ స్నేహితులారా, ఒక క్రైస్తవుడు, దేవుని పిల్లలుగా పిలువబడుతున్న క్రైస్తవ స్నేహితులారా, ఈరోజు క్రైస్తవుడు చేయాల్సినటువంటి మొట్టమొదట చేయాల్సినటువంటి పనులేమిటి? ఒక 7 విషయాలు మీ ముందు ఉంచాలనే ప్రయత్నం చేస్తున్నాను. 7 అనేది సంపూర్ణ సంఖ్య గనుక పరిశుద్ధ గ్రంథములో 7వ
ఆ సంఖ్యకు ఒక ప్రాముఖ్యమైన శుభ సందేశం ఉంది కనుక అందులో నుండి 7 విషయాలు మీ ముందుంచాలనే ప్రయత్నం చేస్తున్నాను పిల్లరా. కనుక జాగ్రత్తగా దేవుని మాటలు వినే ప్రయత్నం చేయండి. ఇక్కడ మనకి తెలిసినటువంటి ఒక దేవుని కొరకు రోషము కలిగిన దైవజనుడు, ఇశ్రాయేలీల యొక్క హృదయాలను దేవుని వైపు త్రిప్పగలిగినటువంటి, ఆశ్చర్య కార్యాలు చేసినటువంటి దైవజనుడు ఆ ప్రాంతాన్ని, అనగా ఇశ్రాయేలీయుల రాజ్యమును పరిపాలన చేస్తున్నటువంటి అటు ఆహాబుకు కానీ అతని భార్య అయిన యెజబేలుకు కానీ కంటి మీద కునుకు లేకుండా దేవుని కొరకు మహారోషముతో యెహోవాయే దేవుడని నిరూపించాలని ఓ అద్భుతమైనటువంటి దైవీకమైన రోషముతో ప్రబలుచున్నటువంటి దైవజనుడు ఏలియా అందరికీ తెలిసిన విషయమే. ఈ ఏలియా కాలంలో ఒక భయంకరమైన కరువు ఏర్పడిందండి. ఓలా చెప్పాలంటే ఏర్పడడం కంటే దేవుని మాట ప్రకారంగా బ్రతుకుతున్నటువంటి ఏలియాయే ఆ కరువు రప్పించాడేమో అనిపిస్తుంది. అతని మాటలు ఒకసారి చదువుతారా? ఏమన్నాడో తెలుసండి. ఎవని సన్నిధిని నేను నిలబడి ఉన్నానో, ఇశ్రాయేలీల దేవుడైన ఆ యెహోవా జీవముతోడు, నా మాట ప్రకారం కాక ఈ సంవత్సరములో మంచైనా వర్షమైనా పడదని ప్రకటించాను. దేవుని యొక్క దైవజనుడైన ఏలియా ఒక ప్రకటన చేస్తున్నాడు. వర్షం కానీ మంచు కానీ పడదు అన్నాడు. ప్రకటన. ఏలియా ఆ మాట పలికేటప్పటికి ఆహాబ్ గుండెల్లో రైళ్లు పరిగెట్టాయి. వామ్మో, ఆకాశము నుంచి అగ్నిని రప్పించినటువంటి ఈయన, పంచదశాధిపతులను అగ్నితో కాల్చేసినటువంటి ఈయన ఒక సామాన్యుడిగా కనబడుతున్నాడు, కానీ ఇతడు ఒక అసామాన్యమైనటువంటి దైవ సంబంధమైనటువంటి వ్యక్తి అని దృఢముగా నమ్మినటువంటి వ్యక్తి. ఏలియా మాటను బట్టి ఆకాశం నుంచి ఒక మంచు చుక్క కానీ వర్షపు చుక్క కానీ పడలేదట. ఇజ్రాయేలీల దేశంలో వాస్తవంగా మంచు గడ్డల గడ్డలుగా కురుస్తుంది. ఎక్కువ శీతలీకరమైనటువంటి ప్రదేశం అండి అది. అయితే అస్సలు మంచు చుక్క సుమారు 3.5 సంవత్సరాలు, 3 సంవత్సరాల 6 నెలల వరకు కూడా వర్షపు చుక్క పడకపోతే పంటలు ఎండిపోయాయి. ఆహారపు కొరత. ఆహాబు యొక్క పశు సంపదకు కూడా ఆహారం లేక గడ్డి లేని పరిస్థితిలో తాను ఒకవైపుకి మరొక దైవజనుడు లేక మరొక వ్యక్తి ఒబజ్జియా అని ఆ వ్యక్తిని మరోవైపు పంపించి ఎక్కడైనా గడ్డి దొరుకుతుందేమో అని వెతుక్కునే పరిస్థితి వచ్చింది. మరి అలాంటి క్లిష్ట సమయంలో మరి దైవజనుడైనటువంటి ఏలియాకి భోజనం. నువ్వు కెరీతు వాగు దగ్గరికి వెళితే అక్కడ నీకు ఆహారం పెడతాయి కొన్ని కాకులు అని చెప్పాడు. దేవుని ఎత్తుకెళ్ళిపోయే కాకులు ఏలియాకు రొట్టెలు మాంసం పెట్టడం జరిగింది. కెరీతు వాగు ఇంకిపోయిన తర్వాత దేవుడు ఏలియాతో అన్నాడు, ఏలియా నీవు పనిచేయాలి. ఇప్పుడు సారేపాత్ అనే గ్రామం ఉంది, సీదోనీల ప్రాంతం అది. నువ్వు అక్కడికి వెళ్ళు, ఒక విధవరాలకి నిన్ను పోషించడానికి సెలవిచ్చాను. ఒక విధవరాలు, ఆమె తన భర్తను కోల్పోయింది, ఒక కుమారుడు మాత్రమే ఉన్నాడు.
సారేపాతు, సీదోనీయుల దేశము. ఆ దేశములో నుంచే దుర్మార్గముగా ప్రవర్తించిన యెజబేలు అనే ఆమెను ఆహాబు రాజు గారు తన భార్యగా తెచ్చుకున్నాడు. చూడండి, గొప్ప విషయం ఏంటంటే ఏలియాకు బద్ధ శత్రువు ఎవరంటే ఓలా చెప్పాలంటే యెజబేలు. అదే సీదోనీల ప్రాంతంలో నీకు భోజనానికి ఏర్పాట్లు చేశానయ్యా అని ఏలియాకు దేవుడు చెప్పగా, దేవుడు సెలవీయగా వెళ్తున్నాడు. గవిని దగ్గరికి వెళ్ళగా ఒక ఆమె ఎదురొచ్చింది, పుల్లలు ఏరుకుంటుంది. పిలిచాడు, అమ్మా నీ చేత్తో కాస్త రొట్టె ముక్కను పెట్టవా? అయ్యా దైవజనుడు గుర్తించి అతనికి సాగిలపడి నమస్కరించి అంటుంది. అమ్మ అయ్యా అయ్యా, కొంచెం పిండి ఉంది, కొంచెమే నూనె ఉంది, కరువు విలయ తాండవం చేస్తుంది. ఈ దుర్పరిమాణాల మధ్య నీకు భోజనం పెట్టడమా, నీకు రొట్టె పెట్టడమా? ఆయన అన్నాడు, భయపడొద్దు. అందులోనే మొదటి అప్పము చేసుకున్నారు. తర్వాత నీవు నీ కుమారుడు అప్పాలు వేసుకుంటూనే ఉంటారో, నూనె అయిపోదో, పిండి తరిగిపోదో. మీకు బాగా అర్థం చేసుకోవడానికి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను పిల్లరా. సీదోనీల దేశములో ఆ ప్రాంతాన్ని నుంచి వచ్చినటువంటి యెజబేలేమో ఏలియా గారికి శత్రువుగా కనిపిస్తే 23వ కీర్తనలో దావీదు అన్న మాట అక్షరాలా నెరవేరింది. ఏంటో తెలుసా? శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచితివి. అద్భుతం కదండి. ఒకవేళ నీ శత్రువులుగా కనబడుతున్నారా అనేక మంది, వారి ఎదుటే, వాళ్ళ ఎదుటే, వారి దగ్గరే, ఇంకా చెప్పాలంటే నీ శత్రువులను సహా మిత్రులుగా మార్చి నీకు ఆహారం సిద్ధపరచగల దేవుడు మనము ఆరాధిస్తున్న యేసయ్య. ఆయనకు ఒక మంచి స్తోత్రం చెబుతారు అందరూ. హల్లెలూయా. నా ప్రియమైన దేవుని సంఘమా, ఈ ఉదయకాల సమయంలో మనం నేర్చుకుంటున్నటువంటి విషయం ఏమిటంటే, ఆమె ఏలియా మాట విని మొట్టమొదటి రొట్టెను ఆయనకి ఇచ్చింది. కుటుంబం అంతా పోషించబడి. ఈరోజు ఈ పూట మీ ముందు ఒక చిన్న విషయం జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాడు. ఏమంటే, ఒక క్రైస్తవునిగా, ఒక దేవుని పిల్లలుగా, దైవ జనులుగా, దైవ సంబంధమైన వ్యక్తులుగా ఉన్న వారు ఎవరైనప్పటికీ కూడా మొదట చేయాల్సింది ఏమిటంటే, మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. వింటున్నారా? మీ జీవితంలో, మీ బ్రతుకులో అది ఏదైనా ఆధ్యాత్మికమైన, దైవికమైన, కుటుంబపరమైన విషయమైనా, ఆస్తిపరమైన విషయాలైనా, ఏమంటే సమాజపరమైన విషయాలైనా, సంఘపరమైన విషయాలైనా, నీ వ్యక్తిగత విషయమైనా మొట్టమొదటి స్థానము దేవునికి ఇచ్చి చూడు. సారేపాతు విధవరాలను అడగండి, అమ్మా ఏమిటమ్మా రొట్టె వేసుకుని ప్రతి నిత్యము సంతోషంగా తింటున్నా? మొదటి స్థానం దేవునికి ఇచ్చాను. ప్రియ క్రైస్తవ దేవుని పిల్లలారా, ఈరోజు క్రైస్తవుడు మొట్టమొదట చేయాల్సిన పనులేమిటి? మొదట చేసి చూడండి, మొదట చెయ్యండి. మొట్టమొదటిది, దేవునికి ప్రథమ స్థానం ఇవ్వండి. అది నీ వివాహ జీవితమా, అది దాంపత్య జీవితమా, అది ఆధ్యాత్మికమా, ఏది అయినప్పటికీ కూడా, ఏది ఏమైనప్పటికీ కూడా పరిస్థితులు తారుమారయ్యాయా? మిత్రులు శత్రువులయ్యారా? నీ ఆలోచనలన్నీ కొట్టుకుపోయి ఆవేదనే మిగిలిందా? ఓవేళ నీ జీవితంలో ఏమండి అవమానాలు ఎదురొచ్చాయా? సమస్యాత్మకమైన జీవితం ఉందా? ఏది ఏమైనా మొదటి స్థానము మీరు దేవునికి ఇవ్వడానికి ప్రయత్నం చేయగలరా? ప్రయత్నం కాదండి, మొదటి స్థానం దేవునికి ఇవ్వండి. ఈరోజు క్రైస్తవుడు మొదట చేయాల్సిన పనులు, ఒకటి మొదటి స్థానమును దేవునికి ఇవ్వండి. రెండవది, మత్తయి సువార్త
6వ అధ్యాయము. త్వరగా ఒక 7 మాటలు చదివి పూటకి మనము మన యొక్క ధ్యానాన్ని ముగించేద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము, అందరికీ తెలిసిన విషయాలే. 33వ వచనం అండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొట్టమొదట వెదకండి. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకములో సంచారం చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన తన కొండ మీద ప్రసంగం ధన్యతలని ప్రారంభించి ఆ సుదీర్ఘమైనటువంటి ఉపదేశములో ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరించాలా, వీటి మీద మీరు ధ్యాస తగ్గించండి. ఆకాశ పక్షులను పోషించు దేవుడు మిమ్మలను పోషించడా? ఏమండి, అడవి పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో, వాటికంటే మీరు శ్రేష్ఠులు కదా అని ఆయన ఉపదేశాన్ని బోధిస్తూ అంటున్నటువంటి పదాలు ఏమిటంటే, మొట్టమొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెదకండి. మీరు ఏది వెతుకుతున్నారు? మీరు దేనిని వెతకాలని ఆశపడుతున్నారు? బైబిల్ చెప్పింది కదండి, యేసుప్రభు చెప్పిన మాటలే. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు తీయబడును, వెదకుడి మీకు దొరుకును. ఏది వెతకాలో చెప్పాడు, ఎప్పుడు వెతకాలో కూడా చెప్పాడు. మొదటి స్థానము దేవునికి ఇచ్చే ప్రతి ఒక్కరూ మొదటిగా దేవుని రాజ్యమును, దేవుని నీతిని, దేవుని రాజ్యములు ఎలా ప్రవేశించాలి, దేవుని రాజ్య విస్తరణ కొరకు నేనేం చేయాలి, దేవుని రాజ్యములో అనేకులను ఏ విధంగా పాలి భాగస్తులుగా అనేకులను నేను తీసుకురావాలి, దేవుని రాజ్యములోనికి అనేకులను ఏ విధంగా ప్రవేశపెట్టాలి, దేవుని రాజ్యము, దేవుని నీతి, ఆ నీతి ఎలా నెరవేర్చాలి. నీతి మరణము నుండి తప్పిస్తుందని బైబిల్ చెప్తుంది. నీతి మంతునికి కలిగింది కొంచెమని చెప్తుంది. ఆ నీతిని ఎలా నెరవేర్చాలి, ఎలా చేయాలి అని దేవుని రాజ్యమును నీతిని మొట్టమొదట వెతికే వ్యక్తులు దేవునికి మొదటి స్థానం ఇచ్చేవారు. ప్రియ దేవుని పిల్లలారా, ఈరోజు మీరు దేనిని వెతుకుతున్నారు? పౌలయ్య గారు క్రీస్తు కొరకు సమస్తమును విడిచిపెట్టి త్యజించి క్రీస్తు కొరకు అన్నీయు కాదనుకున్నటువంటి దైవజనుడు సంఘానికి ఏం చెప్పాడండి? మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే, క్రీస్తుతో పునరుద్ధాన అనుభవాన్ని మీకు వస్తే పైనున్న వాటిని వెతకండి అని చెప్పలేదా మనకి? ఆత్మ సంబంధమైన దానిని వెతకండి అని చెప్పలేదా? కాబట్టి నీతిని, రాజ్యమును మొదట వెతుకుదాం. 5వ అధ్యాయము 24వ వచనం. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయము 24వ వచనం. 23 చదువుదాం పోనీ. నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించుచుండగా నీ సహోదరునికి విరోధమైన ఏదైనా కలదు అని జ్ఞాపకము వస్తే బలిపీఠము దగ్గర నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో దేవునికి మంచి స్తోత్రం చెప్తారా? మూడవది ఏమిటంటే సమాధానపడుము. యేసుక్రీస్తు యొక్క బోధ అండి ఇది. పగ,
కక్షలు, ద్వేషము, అసూయ, స్వార్థము కలిగినటువంటి ఈ యొక్క కడవరి కాలములో, ఈ అంత్యకాలములో ప్రభు ఎంత అద్భుతమైనటువంటి ప్రబోధాలు చేశాడండి ఆయన. నీవు బలిపీఠం దగ్గరికి వెళ్తున్నావు, అనగా మందిరానికి వెళ్తున్నావు, ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తున్నావు, లేదా సొలొమోను కట్టిన మందిరానికి వెళ్తున్నావు, లేకపోతే శృంగారం అనే దేవాలయంలోకి వెళ్తున్నావు, లేదా నీ కొరకు దేవుడు నియమించిన దైవజనుని ద్వారా ఏర్పాటు చేసిన ఒక మందిరమునకు, ప్రార్థనా స్థలానికి వెళుతున్నావు. అయితే వెళ్ళే ముందు చక్కగా మందిరానికి వెళ్తున్న క్రైస్తవులారా, భక్తులారా, మీకు ఒక దేవుని వాక్యం ద్వారా ఒక చిన్ని మనవి. ఏమంటే, నువ్వు బలిపీఠం మీదకి వెళ్ళి అర్పణ అర్పిద్దామనుకుంటున్నావు, కానుకలు సమర్పిద్దామనుకుంటున్నావు. అలాంటప్పుడు అంట, నీ సహోదరుని మీద నీకేదైనా, ఏమనుంది అక్కడ, నీకేమైనా విరోధము కలదని జ్ఞాపకం వస్తే, ఏమంటే నీకు నీ సహోదరుడికి విరోధం ఉందో లేదో నీకు తెలియదా? నీ అంతరంగం చెప్పట్లేదా? నీ మనస్సాక్షి చెప్పదా? నీకు నీ సహోదరుడికి విరోధము చిన్ని తగాదో, ఆస్తి తగాదో, ఏమండి మందిరములో ఎన్నికల తగాదో, అదే మందిరములో ఎలక్షన్స్, ఏంటది ఎలక్షన్, ప్రెసిడెంటు, ట్రెజరరీ, ఇవి ఉన్నాయి కదా, సెక్రటరీ, ఈ గొడవలు ఉన్నాయి కదా. దేవుని కృపను బట్టి ఈ క్రైస్తవ మా ఆధ్యాత్మికమైనటువంటి ఆది అపోస్తుల బోధలో ఈ గొడవలు ఏమీ లేవండి. కాబట్టి వింటున్నారా పిల్లరా, నీ సహోదరుడికి మీద నీకేమైనా విరోధం ఉందని నీకు తెలిసినప్పుడు అర్పణ అక్కడ విడిచిపెట్టి మొదట వెళ్ళి సమాధానపడు. ప్రభు చెప్పిన మాట, సమాధానపడు. ఏమంటే ఆ వ్యక్తితో సమాధాన పడితే 2 వర్గాలు ఉంటాయా? ఏమంటే ఒక వ్యక్తి మీద నీకు పగ, కలహం, ఏదో సమస్య, ఏదో బాధ కలిగింది, నువ్వు వెళ్ళి ఇద్దరు కలిసి ఒకేసారి చేయి పట్టుకుని సమాధాన పడితే ఒక మందిరములో 2 వర్గాలు ఉంటాయంటారా? సమాధానం ఉందా నీకు? ఎందుకంటే మన దేవుడు సమాధానకర్తయగు అధిపతి, షాలేము రాజు. ఆయన అందరికీ సమాధానం ఇచ్చేవాడు. ఆయన దేవుని మందిరములో ప్రతి వ్యక్తి సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొండని పరిశుద్ధాత్మ ద్వారా ఎఫెసీ పత్రికలో రాయించిన దేవుడు ఆయన. ఊరికే మీకు అర్థం అవడానికి చెప్తున్నానండి. తీవ్రమైన గందరగోళం మధ్య ఉన్నటువంటి శిష్యులు తలుపు వేసుకుని లోపల ఉంటే వాళ్ళ మధ్యకు వచ్చి సమాధానము అని చెప్పలేదా? 12 సంవత్సరాల నుంచి వ్యాధితో బాధపడుతున్న ఆమె, రక్తస్రావంతో బాధపడుతున్న ఆమె, వెనుక వస్త్రపు చెంగు ముట్టుకుని బాగుపడి వెళ్ళిపోయిన ఆమెతో ప్రభు అన్నమాట, సమాధానము కలిగిన దానిపై వెళ్ళు అని చెప్పలేదా? అవును, మొదట వెళ్ళి సమాధానపడు. మొదట ప్రభువుకి మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతకాలి. సమాధానం అనే బంధాన్ని పటిష్టం చేయడానికి, అందరితో సమాధానంగా ఉండడానికి ప్రయత్నించండి అని చెప్పాడండి. అందరితో సమాధానంగా ఉండండి. మరలా చెప్తున్నానండి, కానీ పరిశుద్ధులతో సహవాసం చేయండి. ఏం అద్భుతంగా చెప్పాడండి ఒక దైవజనుడు. అందరితో సమాధానంగా ఉందాం. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ కలిగి ఉందాం. ఏమండి, బలిపీఠము దగ్గర అర్పణ అంటే నీ అర్పణ కంటే నీలో ఉన్న సమాధానము చాలా దేవునికి ఇంపైనది. నీ అర్పణ తీసుకుని శబాష్ అనేవాడు కాదు ఆయన. దైవజనుడు అంటాడు, నీ అర్పణ నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదమ్మా, నీ అర్పణ కోసం నేను వేచి ఉన్నానని ఆ అర్పణను స్వీకరించి, అవునండి, దీర్ఘాయుష్మానుభవ అని దీవించే దైవజనులు లేకపోలేదు. కానీ
నీ తండ్రి, నా తండ్రి, నన్ను కొనుక్కున్న తండ్రి, నా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఆ పరిశుద్ధుడైన ఆ తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసా? సమాధానం. తర్వాత 7వ అధ్యాయము, అదే మత్తయి సువార్త 7వ అధ్యాయము ఒకసారి చూస్తారా? 7వ అధ్యాయము 4వ వచనంలో నుండి, 7వ అధ్యాయం 4వ వచనం. అదే మత్తయి సువార్త. నీ కంటిలో దూలముండగా నీ సహోదరుని చూచి నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయమని ఎలా చెప్పగలుగుతున్నా? ఓ వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసేయి. చూడండి, వింటున్నారా? వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసేయి. చాలామంది ఇతరుల కంట్లో ఉన్నటువంటి నలుసును వెతుకుతున్నారండి, భూతద్దాలు పెట్టుకుని. కొంతమంది బ్రతుకే ఉంటంటే వారు పెన్నా కాగితం తీసుకుని మార్కులు వేయటం దైవజనులకి, లేదా భూతద్దం తీసుకుని వారిలో ఉన్నటువంటి రంధ్రాన్వేషకులు ఎక్కువైపోయారండి. ఎలా ఉందో వాళ్ళ భూతద్దంతో అలా చూసుకుంటూ వెళ్తూ ఉంటారండి. ఒక ఆయన పాల్లో ఉన్న పాలను భూతత్వంలో చూస్తే చిన్న పురుగు లాంటి ఏవి కనిపించాయంట. ఆయనకి పారబోసేసాడండి. బ్యాక్టీరియా అవి ఉంటేనే పాలు పెరుగు అవుద్ది, పెరుగు మజ్జిగ అవుద్ది, లేకపోతే ఆ పాలలోనే వెన్న వస్తుంది, ఆ పాలలోంచే ఏంటండి నెయ్యి వస్తుంది. ఇవన్నీ బ్యాక్టీరియా అండి. అవి భూతత్వం పెట్టుకుని తెగ చూస్తున్నాడండి పెద్ద ఆయన. సోదరుడా, చాలామంది చివరి కాలంలో రంధ్రాన్వేషకులు చాలామంది కనిపిస్తున్నారండి. వద్దు, నీ కంటిలో దూలముంది. అందుకే పెద్ద ఆయన ఏమన్నాడో తెలుసండి, ఒక వేలు నీ వైపు అనేకుల వైపు చూపుతున్నావంటే 3 వేళ్ళు నీ వైపు చూపుతున్నాయిగా. ఒక వేలు పైకి చూపుతుందిగా, ప్రభు ఉన్నాడనేమో బటన వేలు చూపిస్తుంది, 3 వేళ్ళు నీ వైపు చూపిస్తున్నాయి, జాగ్రత్త అని చెప్పలేదా? అంచేత ప్రియమైన సోదరులారా, ఈ పూట నీ కంటిలో ఉన్న పాపమనే దూలాన్ని మొదట తీసేయి. క్రైస్తవుడు చేయాల్సిన పనులివి. మొదట రాజ్యాన్ని, నీతిని, సమాధానమును, కంటిలో ఉన్న దూలమును. ఎందుకంటే ఆ కన్నే దేహానికి దీపము. ఆ కన్ను మంచిదైతే దేహం అంతా మంచిగా అవుద్ది. ఆ కన్ను శుభ్రంగా ఉంటే దేహం అంతా శుభ్రంగా ఉంటుంది. కాబట్టి మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయి. తర్వాత ఇంకొక మాట ఏమిటంటే, యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం. మనందరికీ తెలిసిన విషయమే. యోహాను సువార్త 5వ అధ్యాయము 4వ వచనం అండి. యెరూషలేము దగ్గర బెతెస్దా అనబడిన కోనేరుంది. నీళ్లు కదిలించుట కలదు. బెతెస్దా కోనేరు దగ్గర 5 మంటపాలు ఉన్నాయి. దేవుని దూత ఆయా సందర్భాల్లో వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది. ఆ నీళ్లు కదిలించబడిన తరువాత మొదట ఎవడు దిగుతాడో వాడు ఎలాంటి వ్యాధి కలిగిన వాడైనా, దేవునికి స్తోత్రం చెబుదాం, మొదట దిగాలి. అదేంటండి బాబు, ఎక్కడ దిగాలంటే మతంలోకి దిగమనా? కొంతమంది అంటారు నువ్వు దిగిపోయావు అంత మతంలోకి. ఇది మతము కాదు, ఇది నిత్యత్వానికి చేర్చే మార్గం. ఇది యేసే ఆ మార్గం. ఈ మార్గములోనికి దిగు మొదట. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏమండి, ఆ బెతెస్దా అనబడిన కోనేరు దగ్గర ఆ రోగులు ఎంతోమంది ఉన్నారంట. ఒకరు కాదండి, నానా వ్యాధులు కలిగిన వాడు ఉన్నారండి. ఏ వ్యాధి కలిగిన వాడైనా
దేవుని దూత వస్తుంది, నీళ్లు కదిలిస్తుంది, దేవుని వర్తమానం వస్తుంది, దేవుని వాక్యం వస్తుంది, నిన్ను కదిలిస్తుంది. పాపములో ఉన్న నిన్ను కదిలిస్తుంది, అక్రమములో ఉన్న వ్యక్తులను కదిలిస్తుంది, లోక సంబంధమైన దురాచారాలలో ఉన్న వారిని వాక్యము కదిలిస్తుంది. ఎప్పుడైతే ఆ వాక్యం యొక్క కదలిక నీకు వచ్చిందో నువ్వు వెంటనే యేసయ్య భక్తిలోకి దిగిపోవాలి. హల్లెలూయా. భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, సమర్పణలో, త్యాగములో నీవు దిగితే మొట్టమొదట దిగినవాడు మొదటి ఛాన్స్ నువ్వు కొడతావా? మొట్టమొదటి అవకాశం నువ్వు సద్వినియోగం చేసుకుంటావా? నువ్వు మొదట దిగితే ఎట్టి వ్యాధిగ్రస్తుడైనా బాగుపడిపోతాడండి. అక్కడే ఒకడున్నాడండి, సీనియర్ మోస్ట్ 38 సంవత్సరాల నుంచి ఉన్నాడండి. దేవదూత రావడం చూస్తున్నాడో, నీళ్లు కదిలించడం చూస్తున్నాడో, మొట్టమొదటి పడినవాడు బాగుపడటం చూస్తున్నాడో. ఏమండి? కానీ ఈయన మాత్రం వచ్చిన వాళ్ళందరినీ పరిచయం చేసుకుంటున్నాడండి. ఏ ఊరండి మందే? ఎక్కడి నుంచి వచ్చారండి? మనది ఏ రోగం అండి? అందరినీ పరిచయం రిసీవ్ చేసుకుంటున్నాడు. ఈ లోపల దేవుని దూత వస్తుంది. అప్పుడే వచ్చినటువంటి ఆ వ్యక్తి ఆ నీళ్లు కదిలించబడగానే అందులో పడుతున్నాడు, బాగుపడి వెళ్ళిపోతున్నాడు. ఈయన మాత్రం ఓకే వెళ్ళిరా అంటున్నాడు తప్ప ఈయన మాత్రం ప్రియమైన సోదరులారా ఆ వ్యక్తి పడలేదండి. మొదట నీటిలో దిగ్గలవా, మొదట దైవికమైన కృపలోనికి రండి, మొదట బాప్తిస్మము పొందండి, మొదట మారు మనసు పొందండి, యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొందండి. మీ బ్రతుకును ధన్యం చేసుకోండి. మీ సమస్యల, బాధల, ఇబ్బందుల, ఏ రోగం యేసయ్య బాగుపరుస్తాడు. హల్లెలూయా. ఆయన స్వస్థపరచువాడు. ఏ రోగమునైనా బాగు చేయు. మొదట కోనేరులో దిగగలవా? మొదట భక్తిలో, ప్రార్థనలో, విశ్వాసములో, సమర్పణలో, త్యాగంలోనికి రాగలవా? ఇక మరొక విషయం ఏమిటంటే 2-3 విషయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి, అన్ని చెప్పను కానీ మరొక మాట చెప్పి ముగించే ప్రయత్నం. మత్తయి సువార్త 17వ అధ్యాయము. మత్తయి సువార్త చూడండి, అందరూ బైబిల్ తెరవండి. 17వ అధ్యాయము 17వ అధ్యాయము 27వ వచనం అండి. మనము వాళ్ళకి అభ్యంతరం కలిగించకుండా ఉండడానికై గాలము వేసి మొదట పైకి వచ్చిన చేపను పట్టుకో, దాని నోరు తెరువు. షెకేలు ఉంటది, నీకు నాకు పని కట్టే. దేవునికి స్తోత్రం చెబుదాం. యేసుక్రీస్తు శరీరధారిగా ఈ లోకంలో ఉన్నప్పుడు కొంతమంది వచ్చారండి. అయ్యా, వారు సుంకపు పన్ను ఏమంటే షెకేలు, అరషెకేలు వసూలు చేసేవారట. ఆ సమయంలో ఆయన కపెర్నహూములో ఉన్నాడట. అరషెకేలు వసూలు చేయవారు పేతురు నొద్దకు వచ్చారు. పేటర్, మీ ప్రభువు పన్ను కట్టడే, అరషెకేలు చెల్లించడా అని అడిగితే ప్రభు దగ్గరికి వచ్చింది ఆ విషయం. ప్రభు అన్నాడు, పేతురు, పన్ను ఎవరు కడతారో? బానిసలా, కుమారులా? బానిసలే. మరి మనం కుమారులం కదా. అయినా వాళ్ళకి అభ్యంతరం కలిగించకుండా నువ్వు పంచి గాలం చేసి సముద్రం దగ్గరికి వెళ్ళి వలై లేక గాలమై, ఏమండి గాలమై మొట్టమొదట పడిన చేపను బయటికి లాగు, నోరు తెరువు, అందులో షేకర్ ఉంటుంది, నీకు నాకు కలిపి కట్టే పన్ను అన్నాడు. పిల్లరా, ఈ మాటలో నేను చెప్పేది మొట్టమొదట కష్టపడి పని చేయాలి. దేవునికి స్తోత్రం చెబుదామా? వింటున్నారండి? మొదట గాలం వేయాలి, నువ్వు కష్టపడాలి. సువార్త అనే వాక్యమును పట్టుకుని, దైవీకమైనటువంటి వాక్యమును పట్టుకుని నశించిపోతున్నటువంటి, నాశనానికి కొట్టుకెళ్ళిపోతున్నటువంటి అనేకులను బయటకు తీసడానికి కష్టపడాలి నువ్వు. ఈ రోజున కష్టపడే వ్యక్తులు చాలా తక్కువైపోయారండి. అన్ని సుఖాలే. ఏమండి? అంతా సుఖ జీవితమే. మనం కష్టపడదాం. సుఖభోగముల యందు ప్రవర్తించేది బతికుండి చచ్చిన దాంతో సమానం అన్నాడు దైవజనుడు పౌలు గారు. కనుక కష్టపడదాం, సుఖాలను ప్రేమించొద్దు. గాలం, ప్రభువా ఇదేంటినైనా గాలం ఏమంటావేంటి? గాలం వేసి మళ్ళీ చేప పట్టుకుని దాన్ని నోరు తెరిచి
నువ్వేదో చేయొచ్చు కదా గారడి, ఏదో మంత్రం చెప్పొచ్చు కదా, ఏదో అద్భుతం చేయొచ్చు. లేదండి, కష్టపడు. మొదట కష్టపడే స్వభావం నీకుందా? దేవుని కొరకు వచ్చిన కష్టాలను అనుభవించే ఆ యొక్క ధన్యకరమైన కృపని కలిగిన వ్యక్తులుగా ఉండాలి. నీవు కష్టం వచ్చిందని ఏమంటే కొట్టుకుపోవద్దు. కష్టములోనే నీ దేవుడు నిన్ను బలపరిచి నిన్ను ఆదుకోగలడు. కష్టపడదాం. తర్వాత చివరిది 2 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. 2 కొరింథీ పత్రిక చూడండి, ఆ మాట చదివి ప్రార్థన చేసుకుందాం. 8వ పరిశుద్ధ గ్రంథములో నుండి దైవజనుడైనటువంటి పౌలు గారు ఒక మాట రాశాడు. ఆ మాట చదివి ప్రార్థనాపూర్వకంగా ముందుకెళ్ళిపోదాం. కొరింథీలకు రాసిన పత్రిక 8వ కొరింథీలకు రాసిన పత్రిక ఆఖరిగా 8వ అధ్యాయము 12వ వచనం చదువుదామండి. చదవండి ఒకసారి. మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగి ఉంటే శక్తికి మించింది కాదు గాని ప్రీతికరమగును. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. వింటున్నారా పిల్లరా? మొదట సిద్ధ మనస్సు కలిగి ఉండాలట. మీకు అర్థమైందండి? ఒక 7 విషయాలు మీ ముందు ఉంచుతున్నాను. ఈ పూట ఒక 7 విషయాలు మీ ముందు జ్ఞాపకం చేస్తున్నానండి. 1, క్రైస్తవ స్నేహితులారా, మొట్టమొదట నువ్వేం చేయాలి? మొదట బడిలోకి వెళ్ళిన తర్వాత మొట్టమొదట ఏం చేయాలండి? ఇల్లు నేర్చుకోవాలి. ఏమండి? ఏర్వాళ్ళు కాదు, బండిరాలు కాదు, ముందు ఆ దగ్గర నుంచి ప్రారంభించాలి. ముందు ఏ నుంచి ప్రారంభించాలి? ఏమండి? ఎలా తిద్దాలో? అవునండి, మొట్టమొదట చేయాల్సింది చేసుకుంటూ వస్తే తర్వాత అంత ప్రాసెస్ అంతా అర్థమవుద్ది. అలాగే మొట్టమొదటిది అర్థమవుతుందండి. మొదటి స్థానము దేవునికి ఇవ్వండి. దేవుని రాజ్యమును నీతిని మొదట వెతకండి. సమాధానం అనే బంధముతో బంధించబడండి. కంటిలో ఉన్న దూలమును తీసివేసుకోండి. ఆ భక్తి కొరకు ఆ కోనేరులో మొదట భక్తిలో దిగండి. దిగితేనే కదా లోతు తెలిసేది. చాలామంది ఒడ్డు మీద కూర్చుని ఏమంటే ఆ ధరినే కూర్చుని ఏదో అనుకుంటున్నాను. నీ భక్తిలో ఒడ్డు ఉండొద్దు, దిగా. పాదాల కొలత సరిపోదు, మోకాళ్ళ లోతు చాలదు, ఏమంటే మొల లోతు తల మునిగిపోయేలాగా ఇక ఏదాల్సిన అంత లోతుకు నువ్వు దిగాలి. ఏదాల్సిన లోతుకి వెళ్ళాలి. చాలామంది కొంచెం దిగి కొంచెం రోమెట్టు దిగి అయ్యా స్తోత్రం అంటున్నాను. లేదండి, నువ్వు పూర్తిగా నీ యొక్క జీవితంలో నీ యొక్క ప్రయత్నం లేకుండా ఆ దేవుని యొక్క వాక్య ప్రవాహంలో కొట్టుకుపోయి అంతవరకు నీ దిగితే ప్రభువు నిన్ను కృపతో నడిపిస్తాడు. కష్టపడుతున్నావా? సోమరిగా ఉన్నావా? ప్రభు ఎప్పుడు సోమరులను ఎన్నుకోలేదండి. చిచ్చి, సోమరి జీవితం వద్దు, కష్టపడదాం. చివరిది సిద్ధ మనస్సు కలిగి బ్రతుకుదాం. మొదట ఒకడు సిద్ధ మనస్సు కలిగి. నీకు ఆ సిద్ధ మనస్సు ఉందా? ఈ రోజున క్రైస్తవ స్నేహితులారా, మొట్టమొదట చేయాల్సిన కార్యక్రమాలన్నిటినీ మీ ముందు పెడుతున్నాను. ఒక 7 సంపూర్ణ సంఖ్యకు గుర్తుగా 7 విషయాలు. ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ నేను మరి దైవ సందేశంలో చెప్పట్లేదు. కానీ ఒక ప్రాముఖ్యంగా దేవుడు మీ అందరికీ అర్థమవడానికి, మీ యొక్క జీవితాలకి మేలు కలగడానికి చెప్పమన్న ఈ 7 విషయాలు నేను ఈ పూట మీ ముందు ఉంచాను. కనుక మొదట చేయాల్సినవి చేద్దాం, ధన్యకరమైన జీవితాన్ని సాగిద్దాం. ప్రభు కృప కొరకు నమ్మకమైన జీవితాన్ని సాగిస్తూ ప్రభువులో సాగిపోదాం. ప్రభు అలాంటి కృప మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ఓ చిన్ని ప్రార్థన చేయడానికి తలలో వంచండి దయచేసి అందరూ. మహాపరిశుద్ధుడైన తండ్రి, నీ నామమునకు వందనాలయ్యా. ఈ ఉదయకాల సమయంలో నీవు మాతో మాట్లాడినందుకు వందనాలు. ఒక క్రైస్తవుడిగా మొదట ఏమి చెయ్యాలో నువ్వు నేర్పినందుకు వందనాలు. మొదట మేము చేయాల్సింది చేస్తూ
నీ కొరకు నమ్మకంగా యథార్థంగా ఆత్మీయ జీవితంలో కొనసాగుతూ నీ రాకడ కొరకు సిద్ధపడే కృప మాకు దయచి విన్న ఈ మాటలు అందరిలో ఫలించునుగాక. ఆశీర్వదించండి. చిత్తమైతే మరోసారి కలిసి ప్రార్థించే కృపమ్మని యేసయ్య ఘనమైన నామములో వినయముగా వేడుకొనుచున్నాము. ఆమేన్.